ఎవరు ఏమన్నా అనుకోరు పోయి. ఒకటైతే చెప్తున్నాం. సొంత కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇల్లులు కూల్చేసారు తెలుసా వీళ్ళు? మరి కాంగ్రెస్ పార్టీ నాయకుల వెనకాల జెండాలు మోసిన వాళ్ళు ఇల్లులు కూల్చేసారు తెలుసా? ఎవ్వరికి కూడా కంటి మీద కునుకు లేకుండా చేసింది పార్టీ. ఘోరం అసలు. నిజంగా ఎవ్వరికి కూడా ఎవరు ఎక్స్పెక్ట్ చేయలే. అంతెందుకు బాయ్ సాబ్, నేను ఓపెన్ గా చెప్తున్నా కదా, ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి నేను రకరకాల ప్రయత్నాలు చేసిన. ఈ కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ పార్టీకి ఓటేయమని నేను డైరెక్ట్ చెప్పిన. మా నాయన కూడా డైరెక్ట్ చెప్పిండు. ఎస్, ఈ రోజు మాకు డబుల్ బెడ్రూమ్ గతి లేదన్న. డబుల్ బెడ్రూమ్ మాకు ఇల్లు గతి లేదు. వచ్చినావు కదా మా ఇంటికి, మాకు ఇల్లు గతి లేదు. మాకు ఇల్లు లేదు, నాకు లేదు ఇల్లు ఇప్పటిదాకా. ఎవరన్నా నమ్మరు, నాకు తెలిసి ఎవరికైనా చెప్పినా నమ్మరు. నాకు సొంత ఇల్లు మా ఊర్లో లేదు. ఇది ఓపెన్ రియాలిటీ. నాకు సొంత ఇల్లు లేదు. మరి నేను ఈ ప్రభుత్వం రావాలనే కదా పనిచేసింది, కాంగ్రెస్ రావాలని అవుట్ రైట్ చెప్తున్నా. అవుట్ రైట్ కాంగ్రెస్ అధికారంలో రావాలని చెప్పి నేను పని చేసిన. నేను ఈ రోజు కాదు ఏ రోజో చెప్పినా, నేను జనాల క్షమాపణ కూడా చెప్పిన. నేను పని చేసిన పోయి నేను బాధపడుతున్నా అని చెప్పిన. ఎందుకంటే రేవంత్ అన్న ఉంటే బాగుంటది. ఇంకోటి సరే, చిన్నప్పటి నుండి నేను కాంగ్రెస్ పార్టీని చూస్తూ పెరిగిన, ఓ కార్యకర్త లెక్కన పెరిగినా అనుకోరాదు. అయినా సరే ఎక్కడ కూడా నేను కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయడం ఇంకోటి చేయలే. నిజాయితీగా ప్రజల కోసమే పనిచేసిన. కానీ కేసీఆర్ అనే వ్యక్తిని 10 సంవత్సరాలు చూసినాం. అవినీతి ఎక్కువైపోయింది, లేకపోతే ఇంకా రకరకాల పంచాయతీలు ఎక్కువైపోయినాయి, ఎమ్మెల్యేల ఓవర్ యాక్షన్ తట్టుకోలేకపోయినాం అనే ఆలోచనతోటి ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి సార్ అద్భుతాలు చేసిండు. నిజంగా ఆయన పని చేసిండు, పాలన అంటే అది మంచి పాలన చేసిండు. ఆయన చనిపోయినప్పుడు ఎంతమంది ఏడ్చిర్రు, అసలు కన్నీరు మున్నీరు. అంత అద్భుతమైన పరిపాలన జరిగింది. రేవంత్ అన్న కూడా అధికారంలోకి వచ్చుడుతోటే కాంగ్రెస్ పరిపాలన అద్భుతం ఉంటది, సూపర్ ఉంటది అని అనుకుంటే, మేము పాత రోజులు పట్టుకొద్దామంటే ఇప్పుడు 1947 రోజులు పట్టుకొచ్చిండు. పాతయి ఇప్పుడు రోజులో పట్టుకొచ్చిండు అన్న. పాత రోజులు అంటే మంచి పరిపాలన అందిస్తాడేమో, 2014 కంటే ముందు అద్భుతమైనటువంటి పరిపాలన ఉంటదేమో అనుకుంటే ఘోరమైన పరిపాలన.